మనల్ని నమ్మిన వారికి నయవంచన చేయకుండా జాగ్రత్త పడాలి. మనల్ని నమ్మిన వారికి ద్రోహం తలపెట్టకుండా జాగ్రత్త పడాలి. దాన్ని సాధన చేయాలి. కానీ ఏం చేద్దాం, స్వతహాగా ఆదాము సంబంధిత రక్తముతో పుట్టాం కాబట్టి ఆ దరిద్రపు నైజం, ఆ మోసపూరితమైన నైజం ప్రతి మానవ శరీరంలో పనిచేస్తుంది. అయితే ఆ ప్రాచీన స్వభావాన్ని నాశనం చేసి దేవుని యొక్క నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి మనం కృషి చేయాలి, సాధన చేయాలి. దేవుని యొక్క నవీన స్వభావం మనలో ఎంత డెవలప్ అయిద్దో మన ప్రాచీన స్వభావం మనలో నుండి అంత తొలగిపోద్ది, అంత నాశనం అయిద్ది. మనం దేవుని స్వభావంతో నింపబడుతూ మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని నాశనం చేస్తూ ఉండాలి. ఇది మన ముందున్న లక్ష్యం. దానికి సంబంధించి మనం చేయాల్సిన భక్తి కార్యక్రమాలు చేయాలి. ప్రార్థన చేయుట, వాక్యము ధ్యానించుట, క్రమం తప్పకుండా దేవుని సహవాసంలో కొనసాగుట, పరిశుద్ధ బలను సమీపించుట అనే ప్రక్రియలు తప్పనిసరిగా మనం చేయాలి. భక్తి సాధన చేసుకుంటా ఉంటే దైవ స్వభావం మనలో నిండుతూ ఉంటుంది. దైవ స్వభావం ఎంత నిండుతూ ఉంటుందో మనలో ప్రాచీన స్వభావం అంతా నాశనం అవుతూ ఉంటుంది. ప్రతి మానవ శరీరంలో ఈ ద్రోహతత్వం ఉంటుంది. దాన్ని నాశనం చేయాలి. ఒకవేళ నీవు ఒక పనివాడివై నీ యజమానుడు నిన్ను నమ్మి ఒక పని అప్పగిస్తే దాన్ని నమ్మకంగా నువ్వు నెరవేర్చాలే తప్ప నమ్మిన వాడికి ద్రోహం తలపెట్టకూడదు. కానీ అలాంటి నేచర్ కొంతమందిలో కనబడతా ఉంటుంది. అవునా? కొంతమంది యజమాని ఉన్నా లేకపోయినా యథార్థంగా పనిచేస్తారు. కానీ కొంతమంది యజమాని ఉన్నప్పుడు హడావుడిగా పనిచేసినట్టు షో చేస్తారు. వాడు పక్కకు పోగానే గ్యాంబ్లింగ్ చేస్తారు. ఒక దేవుని సంబంధిగా అతడున్నా లేకపోయినా నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసే విషయంలో నీవు జాగరూకుడవై ఉండాలి. ఫరో విషయంలో కానీ యోసేపు లైఫ్ మీరు చూస్తే, యోసేపు ఫరో విషయంలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో మీరు గుర్తించాలి. అలాగే దానియేలు మీరు చూడగలిగితే, బబులోను రాజు దర్యావేషు కాలంలో దానియేలు ఒక అధికారిగా ఉన్నాడు రాజు దగ్గర. ఈ దానియేలు ఎక్కడన్నా చిక్కుతాడేమో అని దానియేలు యొక్క ప్రవర్తన అంతటిని నిఘా వేసి కాచుకున్నారు. కానీ ఒక్క చోట కూడా దానియేలు వారికి చిక్కల. అంత జాగ్రత్తగా తను ప్రవర్తించాడు, తన నమ్మకత్వాన్ని తను కనపరిచాడు. ఫలితంగా దేవుడు దానియేలుకు తోడై ఉన్నాడు. దానియేలుని ఎలాగైనా దెబ్బతీయాలి అనుకొని కుట్రబనిన వాళ్ళు సింహాలకు ఆహారం అయితే దానియేలుని ప్రధానమంత్రిగా, ప్రధానాధికారిగా దేవుడు హెచ్చించాడు రాజు చేత. గనుక నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా, వరుసగా చెప్తున్నాను, సృష్టించిన సృష్టికర్తకి, ఆయనను పరిచయం చేసిన ఆత్మీయ నాయకుడికి, అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే విద్య నేర్పినటువంటి గురువుకి, అలాగే పని అప్పజెప్పి ఆయన పనిలో నమ్మకస్తుడు అని ఎంచి నిన్ను ఏర్పరచుకున్న వానికి, కట్టుకున్న భర్తకి, నమ్మిన భార్యకి నమ్మకత్వాన్ని కనపరిచే విషయంలో మన బాధ్యతలు జాగ్రత్తగా నెరవేర్చాలి. మళ్ళీ చెప్తున్నాను, నమ్మకత్వానికి వ్యతిరేక పదం ద్రోహం. చెప్పండి. నమ్మకత్వం ఇంటూ అపనమ్మకత్వం అని రాస్తారు, నాకు తెలుసు. అది కాదు, నమ్మకత్వం ఇంటూ ద్రోహం. ఈ మాట దేవుడు ప్రొద్దుటే ఎందుకు మాట్లాడించాడో ఆలోచించండి. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడండి. ఎందుకంటే దేవుడు నమ్మకస్తులను వెతుక్కుంటున్నాడు. నమ్మకస్తులకు దేవుడు ప్రత్యేకమైన ప్రయారిటీ ఇస్తాడు. మోషే విషయమై వాళ్ళ అన్న అక్క మోషేని ఆర్గ్యూ చేసినప్పుడు మోషే మౌనం అయిపోయాడు, కానీ దేవుడు మౌనం గాల. మోషే అహరోను మిర్యాము ముగ్గురిని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని మోషే వాళ్ళని ఏం అనలేదు, కానీ దేవుడు కోప్పడ్డాడు. ఆ కోప్పడిన దగ్గర అంటాడు, సంఖ్యాకాండం 12లో, నా సేవకుడైన మోషేకి విరోధముగా లేదా వ్యతిరేకముగా మాట్లాడే విషయంలో మీరు ఎందుకు భయపడలేదు? సొంత వాళ్ళయి ఉండి మీరే వ్యతిరేకంగా మాట్లాడితే మరి ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే మీద దాడి చేయదా?
ఇంత మూర్ఖపు పని ఎందుకు చేయాలనుకున్నారు మీరు? నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని కోప్పడతాడు అక్కడ. మీరు ప్రవక్తలా? ఓకే, మీరు ప్రవక్తలై ఉంటే నేను మీతో స్వప్నము ద్వారానో దర్శనం ద్వారానో గూఢభావంతో మాట్లాడతా. కానీ నా మోషే అట్టివాడు కాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన మనుషుడని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. సో నమ్మకం యొక్క ప్రాముఖ్యత అనే టైటిల్ కింద మనం నమ్మకత్వాన్ని సాధన చేయాలి. నమ్మకత్వానికి ఆపోజిట్లో ఉన్న ద్రోహాన్ని మనం సాధన చేయకూడదు. దానివల్ల మన కీడు మనమే తెచ్చిపెట్టుకుంటాం, ఎవడో తేవాల్సిన అవసరం లేదు. దీనికి ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యోధా. వాడిని ఎవరన్నా చంపారా? లేదు, వాడి చావు వాడే తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈరోజు కొంతమంది తమ ప్రాణాలు తమే తీసుకునే పరిస్థితి వచ్చింది. కారణం, ఎక్కడ తేడా పడ్డారో వాళ్ళకే తెలియాలి. ఎక్కడ తేడా పడ్డారో వాళ్ళే జాగ్రత్త పడాలి. ఒకవేళ ఇప్పటికే అడుగులు జారి ద్రోహం జరిగి ఉంటే దాని విషయమై దేవుణ్ణి క్షమాపణ కోరుకొని మారు మనసు పొందాలి. ఎందుకంటే యేసు రక్తము ఆ పాపాన్ని కూడా కడిగి పరిశుద్ధపరిచిది గనుక, అయ్యా ఈ విషయంలో నేను ద్రోహిగానే ప్రవర్తించాను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. సో పాయింట్ నెంబర్ 1లో నమ్మకత్వం యొక్క ప్రాముఖ్యతను గురించి నేను మాట్లాడాను. రెండవ పాయింట్లో మనకు ఏర్పడేటువంటి పరీక్షల్లో చాలా వరకు మన నమ్మకత్వానికే ఏర్పడతాయి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, అక్కడ అగ్ని పరీక్ష దేనికి కలుగుతుంది? విశ్వాసానికి అన్నాడు. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చూడగలిగితే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. సహజంగా మనం ఏమనుకుంటామంటే మన విశ్వాసము అంటే దేవుని మీద మనం పెట్టుకునేటువంటి విశ్వాసం. ఆ విశ్వాసానికి పరీక్ష ఎదురైద్ది అని అనుకుంటాం. ఓకే, మనం దేవుని మీద పెట్టుకున్న విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతాయి, కాదని నేను అనను. అంతకంటే మరి ముఖ్యంగా మన విశ్వాస్యతకు పరీక్ష ఎదురైద్ది. విశ్వాస్యత అంటే ఏంటో తెలుసా? నమ్మకత్వం. మనకు అన్ని విషయాల్లో దేవుడు నమ్మకంగా ఉండాలి అని కోరుకుంటామా లేదా? నోరున్నోళ్ళందరూ అవునా కాదా చెప్పండి. దేవుడు మనకు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా మనకు సాయం చేయాలని మనం కోరుకుంటామా లేదా? యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాం? ఆయన నమ్మకమైన దేవుడు, నిజమైన దేవుడు, అన్ని విషయంలో నమ్మకస్తుడని. అవునా? సమాజంలో వ్యక్తులు కూడా మనకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటామా లేదా? దేవుడు నమ్మకంగా ఉండాలి, సమాజంలో వ్యక్తులు నమ్మకంగా ఉండాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి నమ్మకంగా ఉండాలని కోరు. అయితే ఇక్కడ దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? నా నమ్మకత్వం తర్వాత నేను ఎటుగుడి నమ్మకస్తుడేరా బాబు, నీకు నేనేం అపనమ్మకస్తుడేం కాదు, నేనేం ద్రోహం చేయను నేను. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ విశ్వాస్యతను, నీ నమ్మకత్వాన్ని నేను చూసుకోవాలి. నమ్మకం యొక్క ప్రాముఖ్యత గురించి మనం ముందు మాట్లాడుకున్నాం. ఎవరెవరికి నమ్మకంగా ఉండాలో దాని గురించి మనం మొదట తెలుసుకున్నాం. రెండో విషయం ఏం చెప్తున్నామంటే మనకు కలిగేటువంటి పరీక్షల్లో చాలా వరకు మన నమ్మకత్వానికే కలుగుతాయి, మన విశ్వాస్యతకు కలుగుతాయి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడని మీరు ఎరుగుదురా? బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చక్కగా రాయబడి ఉంది ఆ మాట. ఆదికాండం 22వ అధ్యాయం మీరు కానీ చూడగలిగితే అబ్రహాం యొక్క నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఒకసారి చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము. ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆదికాండం 22:1.
ఆ సంగతులు జరిగిన ఆ తరువాత సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చాలు. ఏమని పరిశోధించాడు, ఎట్లా పరిశోధించాడో మీకు తెలుసు. తన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి మొరియా దేశమందు నేను నీకు చూపించే పర్వతం మీద దహన బలిగా అర్పించమని అబ్రహాం కొడుకుని బలి ఇవ్వమని కోరతాడు దేవుడు. దేవుని దగ్గర పొందుకునే విషయంలో పాపం నమ్మకంగా 25 ఏళ్ళు నిరీక్షించాడు. విశ్వాసంతో పొందుకున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నిరీక్షణ అని మనం ప్రశంసించి మాట్లాడతాం. విశ్వాసం గొప్పదే. ఒకప్పుడేమో విశ్వాసానికి పరీక్ష. అసలు ఎంతవరకు విశ్వాసం ఉంచుతాడు నేను చేసే కార్యాల విషయంలో అని పరిశీలిస్తే 25 ఏళ్ళు దేవుడు నాకు చేస్తాడని విశ్వాసం ఉంచాడు. 75 ఏట నీకు సంతానాన్ని ఇస్తానని ఇచ్చిన వాగ్దానం 100 ఏళ్లకు నెరవేరింది. అది విశ్వాసానికి పరీక్ష. ఇంత సుదీర్ఘకాలం నమ్మి ఉండగలమా? దేవుడు చేస్తాడని. ఇప్పుడు పట్టుమని 10 రోజులు ఆగాలంటే తపన ఆగట్లా. గట్టిగా 10 రోజులు ప్రార్థన చేసి ఏందో దేవుడు ఇంకా చేయలేదు, అసలేందో దేవుడు పట్టించుకోవట్లా. 10 రోజులు ఎంతసేపు ప్రార్థన చేశాను, ఉపవాసాలు ఉండి కూడా ప్రార్థన చేశాను, ఏందో జవాబు రావట్లా అని 10 రోజులు గట్టిగా ప్రార్థన చేసి 11వ రోజు సర్దుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్దం 25 ఏళ్ళ నిరీక్షణ అంటే మరి ఆయన గొప్ప విశ్వాసిగాక ఏం తక్కువడవుతాడా? ఎవరు? రైట్. తాను ఇస్తానన్న వాగ్దానం యొక్క నెరవేర్పు చూడటానికి 25 సంవత్సరాలు విశ్వాసముతో నిరీక్షించవలసి వచ్చింది అబ్రహాం. అది విశ్వాస పరీక్ష. విశ్వాస పరీక్ష ఒకటి, విశ్వాస్యతకు పరీక్ష ఒకటి. విశ్వాస్యత అంటే నమ్మకత్వానికి పరీక్ష ఒకటి. పాపం అన్ని సంవత్సరాలు విశ్వాసంతో నిరీక్షించి పొందుకున్న ఆ సంతానాన్ని తీసుకొచ్చి దహన బలిగా అర్పించమంటాడు. ఎంత వయసు కొడుకు అయ్యాడు? 100 ఏళ్లకు కొడుకుని ఇస్తే ఆ కొడుకు ఇట్టబడి ఇంచుమించు ఒక 16 నుంచి 18 ఏళ్ల పైప్రాయం గలవాడయ్యాడు. ఇన్ని సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని సడన్గా తీసుకొచ్చి నాకు దహన బలిగా అర్పించన్నాడు. దీన్ని ఏమంటారు మీరు చెప్పండి? విశ్వాసానికి పరీక్ష, విశ్వాస్యతకు పరీక్ష అంటున్నారు తప్ప ఏం సౌండ్ రావట్లా. విశ్వాసానికి పరీక్ష లేకపోతే నమ్మకత్వానికి పరీక్ష? నాకు తెలుసు విశ్వాసానికి అంటారని. అమ్మా మరి ఇందాకేంది అన్నారేంది? విశ్వాసానికి పరీక్ష అయిపోయింది. 25 ఏళ్ళు ఉంటాడా ఊడతాడా? విశ్వాసం చివరి వరకు అంతే ఉంటుందా? అంటే నువ్వు ఇచ్చిందాక నేను నీ యందు విశ్వాసం ఉంచుతాను, నమ్మిక ఉంచుతాను తండ్రి. దేవుని నమ్మకత్వాన్ని మనం నమ్ముటయే విశ్వాసము. మళ్ళీ చెప్పేదా? దేవుని నమ్మకత్వాన్ని మనము నమ్ముటయే విశ్వాసం. ఏమయ్యా ఆయన చెప్పి ఎన్నేళ్ళు అయింది? 20 ఏళ్ళు అయింది. ఇంకా ఆయన చేస్తాడని అనుకుంటున్నావా నువ్వు? ఏమమ్మా దేవుణ్ణి నమ్ముకుని 3 ఏళ్ళు అయిపోయింది. ఆయన నమ్ముకున్న దగ్గర నుంచి నేను బాగుపడతాను అన్నా నీ బతుకు అంతే తగలబడింది. ఇంకా దిగజారిపోతా ఉంది. ఇంకా నమ్మకం ఉందా? బాగు చేసేవాడైతే ఈ 3 ఏళ్లలోనే చేయాలిగా. ఆశీర్వదించేవాడైతే ఈ 3 ఏళ్లలోనే ఆశీర్వదించాలిగా. ఏది అన్నప్పుడు కొంతమంది ఛార్జింగ్ దిగిపోయింది. నేను కూడా అదే అనుకుంటున్నాను వదినా, ఆయనన్నా సాయం చేస్తాడు, నిలబెడతాడు, కార్యం చేస్తాడు నా పాస్టర్ చెబుతుంటే నేను కూడా అంతే నమ్ముకొని 3 ఏళ్ళు అయింది. ఏం మారి సచ్చింది నా బతుకు? నాకు కూడా పాబుద్ధి కావట్లా. పోయి బాయిలో దూకు, పాబుద్ధి కాకపోతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీళ్ళున్న బావి కాదు, నీళ్ళున్న బావి అయితే నా మీద కేసు పెడతారు. నీళ్ళు లేని బావిలో దూకమ్మా, బయటికి తీస్తారు. నేను చెప్తున్న పాయింట్ వినండి. దేవుని నమ్మకత్వాన్ని మనం నమ్మగలగాలి.
అది అబ్రహాం గొప్పతనం. 75 ఏళ్ల వయసున్నప్పుడు బిడ్డనిస్తానని మాట్లాడిన దేవుడు నమ్మదగినవాడు 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 అనుకుంటానే బతికేశాడు. చేస్తాడు 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 అనుకుంటానే బతికేశాడు. 100 సంవత్సరాలు వచ్చేసి. ఆ మాట బైబిల్లోనే ఉంది, కావాలంటే చూపిస్తాను చూడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడట. రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుంచి, లేకపోతే 17వ వచనం నుంచి చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవునుగా చెయ్యువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్బాబాబా, అది నిరీక్షణకు అసలు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడు. అలాగే ఇంకొక వచనం కూడా చూపిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10-11 వచనాలు చూడు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. వాళ్ళ ఆవిడ సంగతి చెబుతాడు ఇక్కడ. శారా విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిన మాట ఇందాక నేను చెప్పింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని. పెద్దగా చెప్పండి, మీకు దండం పెడతాను. వాగ్దానం చేసినోడు నమ్మకం లేనోడా? నమ్మదగిన వాడు అనుకుని ఏం చేసిందట? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక విశ్వసించెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అదండి విశ్వాసము అంటే దేవుని నమ్మకత్వాన్ని నమ్మి నిరీక్షించుట. ఏ విశ్వాసము? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజుల తర్వాత, 10 రోజులు కాకపోతే 10 నెలల తర్వాత అయినా సరే నా దేవుడు నమ్మకస్తుడు. నా దేవుడు కార్యము చెయ్యక మానడు. నాకు ప్రామిస్ చేశాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు. తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. నేను నా నమ్మకత్వం కాదు, ముందు ఆయన నమ్మకత్వాన్ని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరి నమ్మకత్వాన్ని నమ్ముట? దేవుని నమ్మకత్వాన్ని నమ్ముట ఏ విశ్వాసము, నమ్మి నిరీక్షించుట ఏ విశ్వాసం. ఓకేనా? ఇప్పుడు మరి దేవుడు నీ నమ్మకత్వాన్ని కూడా చూడొద్దు. అబ్రహాం లైఫ్ తీసుకుంటే 25 ఏళ్ళు దేవుడి నమ్మకత్వాన్ని నమ్మాడండి. రోజులు కాదు, 25 సంవత్సరాలు దేవుని నమ్మకత్వాన్ని నమ్మాడు. మనమైతే ఒకవేళ అబ్రహాం ఫ్రెండ్స్గా మనం ఉంటే, అబ్రహాం 20 ఏళ్ళు అయిందా, ఇంకా ఇస్తాడని నమ్ముతున్నావు దేవుడు? 22 ఏళ్ళు అయిందా, 23 ఏళ్ళు అయిందా, ఇంకా ఇస్తాడని నమ్ముతున్నావా? ఇంకా చేస్తాడని నమ్ముతున్నావా అని అంటే, ఒకవేళ అబ్రహాం ఏమంటాడు తెలుసా? ఒరే పిచ్చోడా, 23 కాదు ఇంకా 2 ఏళ్ళు అయినా సరే నా దేవుడు నమ్మదగిన వాడురా. రెండవది, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన మోడులను చిగురింపజేసే దేవుడు. మృతతుల్యమైన శారా గర్భమును తెరచుటకు శక్తి గలవాడు. అసాధ్యాలు మనకుంటాయి కానీ ఆయనకు లేవు. ఆయన సమస్తాన్ని సాధ్యము చేయగలిగిన దేవుడు. నేను ఆయన్ని నమ్ముతాను, నాకేం డౌట్ లేదు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజులు, 10 రోజులు కాకపోతే 10 నెలలు, 10 సంవత్సరాలైనా సరే నా పరిస్థితిని నా దేవుడు మార్చగలడని నేను నమ్ముతాను. మార్చకపోయినను స్తోత్రం. ఇది నమ్మకత్వం అంటే. 10 సంవత్సరాలైనా నా దేవుడు కార్యం చేస్తాడని నేను నమ్ముతాను అన్నది విశ్వాసం. అయితే చెయ్యకపోయినా పర్వాలా, ఆయన నాకు నమ్మకంగా ఉండకపోయినా పర్వాలా, నేను మాత్రం ఆయనకు నమ్మకంగా ఉంటానన్నదే విశ్వాస్యత. మన నమ్మకత్వానికి తప్పకుండా అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. మన విశ్వాస్యతకు తప్పకుండా దేవుడు పరీక్షలను అనుమతిస్తాడు. ఒక అబ్రహాం లైఫ్లోనే కాదు, భక్తులందరి జీవితంలో వారి యొక్క నమ్మకత్వానికి పరీక్షలు ఎదురైనాయి. షద్రకు, మేషాకు, అబేద్నగో
అనేటువంటి ముగ్గురు భక్తుల చరిత్ర దానియేలు గ్రంథంలో రాయబడింది. నెబుకద్నెజరు పరిపాలనలో వాడు ఒక పెద్ద బొమ్మ చేపించాడు రాజు. బొమ్మ చేపించి అందరూ కలిసి దానికి మొక్కమంటాడు. మొక్కమన్నప్పుడు రాజ్యంలో ప్రతి ఒక్క పౌరుడు మొక్కుతాడు, కానీ ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు మాత్రం మొక్కరు. వాస్తవంగా వాళ్ళు బానిసలుగా ఉన్నారు, బానిస శృంఖలాల్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ స్వదేశంలో లేరు, వాళ్ళు పరదేశంలో బానిసలుగా ఉన్న పరిస్థితి. వాళ్ళేమి సుఖంగా లేరు, సంతోషంగా లేరు, తమ తమ ఇంటి వారితో వాళ్ళు ఆనందకరంగా లేరు. వాళ్ళ సొంత ప్రాంతాన్ని వదిలేసి, సొంత దేశాన్ని వదిలేసి ఒక రాజు చేత బందీలై పట్టబడిన ప్రదేశంలో ఉన్నారు. అయినా సరే వాళ్ళ నమ్మకత్వం చూడండి. ఆ బొమ్మకు మొక్కలా వాళ్ళు మొక్కకపోతే ఉంటారుగా పనికిమాలినోళ్ళు, తపనగాళ్ళు. వాళ్ళు పోయి అంటించారు రాజుకి. రాజ్యం మొత్తం సాష్టాంగ పడింది, కానీ ముగ్గురు మాత్రం సాష్టాంగ పడలేదు మీ దేవతకి. వాళ్ళు శద్రకు మేషకు అబేద్నెగోలు, వాళ్ళు మాత్రం సాష్టాంగ పడలేదు రాజా. మరి వాళ్ళు సాష్టాంగ పడకపోతే మిమ్మల్ని ఇంకెవరు లెక్క చేస్తారన్న. తీసిరండిరా వాళ్ళని నా ముందుకి. సాష్టాంగ పడకపోతే శిక్ష ఏంటో చెప్పలేదా? మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో విసిరివేయబడతారని తెలియదా? పట్టరండి వాళ్ళ నా ముందుకి. వచ్చేసారు వాళ్ళు. అప్పుడు అంటాడు, శద్రకు మేషకు అబేద్నెగో అను వారలారా, నేను చేసిన శాసనాన్ని ఎందుకు ధిక్కరించారు? దానికి ఫలితం ఏమిటో మీకు తెలియదా? మండుచున్న అగ్నిగుండములో పడవేయబడి కాలి బూడిదైపోతారని తెలియదా? ఇది రాజాజ్ఞ అని తెలియదా? రాజశాస్త్రం అని తెలియదా? ఎందుకు అలా ధిక్కరించారు అంటే వాళ్ళేమన్నారు? రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. అమ్మో, నీవు వేడిమి గల అగ్నిగుండాన్ని సిద్ధపరిస్తే, అందులో విసిరితే దానిలో నుండి మమ్మల్ని కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అని ఆ తర్వాత మాట అంటారు, ఒకవేళ కాపాడకపోయినా పర్వాలా, ఆయన మమ్మల్ని కాపాడే విషయంలో తన నమ్మకత్వాన్ని చాటుకుంటాడు. ఒకవేళ ఆయన చాటుకోకపోయినా మేమైతే ఆయనకి ఇచ్చిన మాట చొప్పున మేము ఆయనకి నమ్మకంగా ఉంటామని ఆ మాట మాట్లాడతారు వాళ్ళు. కాపాడగల సమర్థుడు కాపాడకపోయినా పర్వాలేదు. చదువుతారా ఆ మాట? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఆ మాట కోసం నేను ఈ మాట చెప్పాను అన్నమాట. చదువు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అంటే ఏంటో తెలుసా? మరణం వచ్చి నిలబడింది ముందు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అందులో నుంచి మమ్మల్ని కాపాడటానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని వదిలేసి తన నమ్మకత్వం విషయంలో ఆయన అపనమ్మకస్తుడైతే కానీ మేము మాత్రం ఆయనకి నమ్మకంగా ఉంటాం. దేవా, ఇదిగో ఈ ఇబ్బంది కొలిమిలో నేనున్నాను, చావు గోతికి సమీపంలో నేనున్నాను, కఠినమైన ప్రతికూలతల్లో నేనున్నాను, నువ్వు కాపాడమని నీకు ప్రార్థన చేస్తున్నాను, కాపాడగలవని విశ్వాసం ఉంచాను. ఒకవేళ నువ్వు కాపాడకపోతే నేను నిన్ను వదిలేస్తాను, నా సంగతి నీకు తెలీదు. నిన్ను వదిలేయమంటావా? దేవునికి స్తోత్రం. అనే టైపు కాదు. నువ్వు సాయం చేస్తావని ఎదురు చూస్తున్నాను, నీ కార్యం కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, చెయ్యకపోయినా పర్వాలా, నా నమ్మకత్వం విషయంలో మాత్రం రాజీ పడను తండ్రి. నువ్వు నాకు నమ్మకమైన సాయం చేయకపోయినా నేనైతే నీకు నమ్మకంగా ఉంటాను, ప్రాణమైన వదులుతాను, కానీ నిన్ను మాత్రం నేను వదలను ప్రభువా, వదలను అని అలాంటి ప్రతిష్ట సమర్పణ మనలో రావాలని దేవుడు ఎదురు చూస్తాడు. అలాంటి తీర్మానం కొన్ని పరిస్థితులు అనుమతించి
మనల్ని పరీక్షిస్తాడు ఆయన.